బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రామంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో జగన్తో పాటు కార్ డ్రైవర్ రమణారెడ్డి, పిఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనిని నిందితులుగా చేర్చారు. దీంతో వారు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా అన్ని పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తల్లో ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కాగా జగన్ వాహనం కింద సింగయ్య పడినట్టు వీడియో క్లియర్ ఫుటేజ్ లభ్యమైందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్న వారు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాకే వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసినట్టుగా ఎస్పీ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా యూటీవీ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, జగన్ లంచ్ మోషన్ పిటిషన్లో ఏమని పేర్కొన్నారు? అసలు ఎప్పుడు కోర్టులో ఈ విషయం విచారణకు వస్తుంది? అసలు పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, నిన్న మధ్యాహ్నం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది ఇక్కడ పోలీసులు సింగయ్య మరణానికి జగనే కారణం అని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. జగన్ పైన జగన్ తో పాటు జగన్ డ్రైవరు, తర్వాత విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, పిఏ నాగేశ్వర్ రెడ్డి పైన బిఎన్ఎస్ సెక్షన్ 105, సెక్షన్ 49 కింద కేసు నమోదు చేయడం జరిగింది. కౌసల్య, ఓకే, సో ఇవాళ విచారణలో ఏం తేలనుంది? ఈ రోజు 10:30 పైన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌసల్య, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసు కొట్టేయమని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. అయితే వైసీపీ శ్రేణులు కేసు కొట్టేస్తారా లేక ఇంకేమైనా జరుగుతుందా అనే ఉత్కంఠ ఆందోళనలో ఉన్నారు. కౌసల్య, అంటే వీడియోలో అయితే క్లియర్ గా ఉంది, మరి కేసు కొట్టేసే అవకాశం ఉందా? ఎంతవరకు కేసు కొట్టేసే అవకాశం కనిపిస్తుంది? ఈ చట్టపరంగా ఎలా వెళ్తారు ఏంటి అనేది ఈ రెండు వర్గాల నుంచి, అటు ప్రభుత్వం నుంచి ఇటు జగన్ తరఫు నుంచి వాదించే లాయర్లను బట్టి ఏముంటది ఎలా ఉంటది అనేది మనం చెప్పగలుగుతాం. కౌసల్య, ఇప్పుడైతే ఇటు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన ఉత్కంఠ నెలకొని ఉంది. కౌసల్య, ఓకే, సో వైసీపీ ముఖ్య నేతలు ఏమని అంటున్నారు? అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైసీపీ ముఖ్య శ్రేణులు ఈ కేసు కుట్రపూరితంగా పెట్టారు, మా నాయకుడిని ప్రజల్లోకి వెళ్ళనీకోకుండా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేసు నమోదు చేశారని చెప్పి వైసీపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కౌసల్య, అయితే మొత్తానికి ఇప్పుడు విచారణ పూర్తయితే తప్ప కంప్లీట్ వివరాలు అయితే బయటకు రావన్నమాట. మాక్సిమం 11:30 పైన ఈ కేసు అప్డేట్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. కౌసల్య, ఈ కేసు క్రాష్ అవుతుందా లేక ఫర్దర్ గా ముందుకెళ్తుందా అనేది రెండు వర్గాల వాదనలు బట్టి హైకోర్టు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కౌసల్య, ఓకే కిరణ్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్న పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ గ్రామంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ మేరకే ఆ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో జగన్ తో పాటు కార్ డ్రైవర్ రమణారెడ్డి, పిఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనిని నిందితులుగా చేర్చారు. దీంతో వారు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా అన్ని పిటిషన్లపై ఇప్పుడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని అటు వైసీపీ ముఖ్య నేతలు, ఇటు కార్యకర్తల్లో కూడా ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. అయితే జగన్ వాహనం కింద సింగయ్య పడినట్లుగా వీడియో క్లియర్ గా ఫుటేజ్ లభ్యమైందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు కానీ లేదంటే ఘటనా స్థలంలో ఉన్న వారు తీసిన వీడియోలను కానీ క్షుణ్ణంగా పరిశీలించాకే వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసినట్టుగా ఎస్పీ స్పష్టం చేయడం జరిగింది. మరి ఇప్పుడు విచారణ పూర్తయితే కానీ అసలు ఈ కేసు ఎలాంటి కొలికి వచ్చే అవకాశం ఉందనేది మనకి ఇంకా అర్థం కాని అంశం. ఎందుకంటే విచారణ జరిగేసరికి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఆ సమయానికల్లా అసలు ఈ కేసు ముందడుగు ఎలా ముందుకెళ్తుంది అనేది మనకు ఒక క్లియర్ అప్డేట్ అయితే రానుంది. సో ప్లీజ్ డూ వాచ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.